అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను ఆదుకోవడంలో కూటమి సర్కార్ ఘోరంగా విఫలమైందన్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. మాజీ మంత్రి శైలజానాథ్, మాజీ ఎంపీ తలారి రంగయ్య కూటమిపై విమర్శలు గుప్పించారు. కష్టాల్లో ఉన్న అన్నదాతలను ఆదుకోవాలని వారు అనంతపురం కలెక్టర్ ఆనంద్కు వినతి పత్రం అందజేశారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు పరిహారం ఇవ్వడంలో సీఎం చంద్రబాబు మీనమేషాలు లెక్కిస్తున్నారని మండిపడ్డారు. ఇక ఏ పంటకు గిట్టుబాటు ధర ఇవ్వకుండా అన్నదాతలను కష్టాల పాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు వెంటనే నష్టపరిహారం, రైతులకు వెంటనే నష్టపరిహారం, రైతులకు నష్టపరిహారం, చనిపోయిన రైతులకు వెంటనే, చేసుకున్న రైతులకు వెంటనే, ఆత్మహత్య చేసుకున్న రైతులకు వెంటనే, రైతులకు నష్టపరిహారం వెంటనే. అడిగే వాళ్ళు ఎవరు లేరు, మాట్లాడితే అవి అంతా చేసేస్తున్నాం, మీరు ఏమీ చేయడం లేదు కాబట్టి చెప్పని అరుస్తారు. అధికార పార్టీలో అరిచే గుంపులు కరిచే గుంపులు ఉంటాయి. వాళ్ళ పని అదే, అరిచడం కరవడం అంతే. మేము అడిగేది ఒక్కటే, అయ్యా రైతును ఆదుకొని ఇప్పుడు చనిపోయారు, ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వాలి, రైతుకు తక్షణం ఇవ్వండి. ఆ కుటుంబం ఛిద్రమైపోతూ ఉంది. రాజకీయం చేసే కారణాలు ఉంటే రాజకీయం చేస్తాం. హంద్రి నీవా లైనింగ్లు అక్రమాలు రాజకీయంగా మాట్లాడతాం, ఇబ్బంది ఏం లేదు. రాజకీయంగా మాట్లాడతాం, వాస్తవాలు మాట్లాడతాం, అన్నీ మాట్లాడతాం. కానీ రైతు దగ్గర అదంతా ఏంది లేదు. రైతును ఆదుకో. అనంతపురం జిల్లా రైతు నేను చెప్తా ఉన్నాను స్పష్టంగా, అందరికీ తెలుసు. అతను ప్రాణంతో వ్యవసాయం చేస్తాడు, విత్తనమో లేక నీళ్ళలో కాదు, ప్రాణాన్ని పెట్టి వ్యవసాయం చేస్తాడు. అక్కడే అతను లక్షలు మిగలడంలే. అంతేకాకుండా అదే సమయంలో నాకు చాలా బాధ వేసేది ఏంటంటే ఎంఆర్పీని మీరు ప్రకటిస్తున్నారు, ఏది మద్యం బాటిళ్ళ మీద. ఈ మధ్యనే తీసుకొని చూసినాను కాబట్టి చెప్తున్నాను, మ్యాక్సిమం రీటైల్ ప్రైస్ అని. బెల్ట్ షాపుల్లో అంటే మ్యాక్సిమం రీటైల్స్ అంటే దానికంటే గరిష్ట ధర, దానికంటే అమ్మకూడదని, ఎక్కువ అమ్మకూడదని. ఆ బాటిళ్ళ మీద ఏమో మీరు 30 రూపాయలు, 40 రూపాయలు, 60 రూపాయల వరకు కూడా కళ్యాణ దుర్గంలో అమ్ముతున్నారు. నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. ప్రభుత్వం ప్రకటించిన మద్యానికేమో మీరు రెట్టింపు ధరలు, ఇంకా ఎక్కువ ధరలు మీరు అమ్ముతూ ఉన్నారు. ప్రభుత్వం ప్రకటించిన పంటకేమో మీరు తక్కువ ధరలకు అమ్ముతున్నారు. అంటే మీకు లాభం ఉన్న చోట అట్లా చేస్తున్నారు, రైతును ఇట్లా నష్టం చేస్తున్నారు. ప్రజలకి, ప్రభుత్వానికి, ప్రధాన ప్రతిపక్షంగా మేము కూడా ఈ రైతులకు అండగా ఖచ్చితంగా నిలబడతాము. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.